జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పాలక మండలి సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీని ధనార్జన క్షేత్రంగా మార్చి స్వామివారి ఖజానాకు తూట్లు పొడిచారంటూ గత ప్రభుత్వ పాలకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని తులాభారం నగదును అక్కడ సిబ్బంది తస్కరించారని ఆయన పేర్కొన్నారు. వాటిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు. అందుకు సంబంధించి తన వద్దనుకున్న ఆధారాలను ఎస్పీకి సైతం అందజేసినట్లు చెప్పారు. 2019 నుంచి 2024 వరకు విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. భగవంతుడి డబ్బుని వైసీపీ హయాంలోని ఉన్నతాధికారులు విజిలెన్స్ సిబ్బందిని సైతం విచారించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పరకామణి దొంగతనం, కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు తాజా తులాభారంతో భక్తులు సమర్పించిన కానుకలను సైతం దొంగలించారన్నారు. తులాభారంపై జరిగిన అక్రమాలను అప్పటి విజిలెన్స్ అధికారులు బయటపెట్టినా నాటి ఉన్నతాధికారులు వాటిని బుట్టదాఖలా చేశారని గుర్తు చేశారు. భక్తులు సమర్పించిన కానుకలను సగం లెక్క చూపి సగం దొంగతనంగా తీసుకెళ్లారన్నారు. వీటిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన వివరించారు. పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగిని చెట్టు కింద పంచాయతీ చేసినట్లే చేసి బేషరతుగా విడిచిపెట్టారని ఆయన వివరించారు. అదేవిధంగా తులాభారంలో దొరికిన దొంగలపై కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారని చెప్పారు. ఈ తరహా సంఘటనలు చూస్తుంటే శ్రీవారి ఆభరణాలను సైతం దొంగలించరేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం జరగనున్న పాలక మండలి సమావేశంలో సైతం ఈ అంశాన్ని చర్చిస్తానని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడికి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది 2019 నుంచి 24 మధ్యలో. మిత్రులారా, గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది. నివ్వెరపోతున్నాం. ఒక్కొక్క అంశం మా దృష్టికి వస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషుల పశువులు అని అర్థమవట్లే. మనుషుల రాక్షసుల భగవంతుడి డబ్బుని వాటాలు చేసుకొని పంచుకొని కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఆ రోజు ఇన్వాల్వ్ అయినట్టు వీరిని చర్యలు తీసుకోకుండా 2019 నుంచి 24 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసినట్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మిత్రులారా, తులాభారం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆలయంలో. మొత్తం తులాభారం మొక్కుంటారు. మా ఇంట్లో నా బిడ్డకి వివాహం అయితే తులాభారం చేస్తాం. నా కూతురికి బిడ్డ పుట్టినాక ఆ బిడ్డను తీసుకొని వచ్చి తులాభారం చేస్తాం. నా బిడ్డకి ఆరోగ్యం సరిగైతే తులాభారం చేస్తాం. నా భర్తకి ఆపరేషన్ సక్సెస్ అయితే తులాభారం చేస్తాం. ఇదే కాకుండా నిలువు దోపిడి కూడా ఇస్తారు హుండీలో. మిత్రులారా, అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రాలతో పాటు హుండీలు వేసే సాంప్రదాయం ఉంది. ఆ హుండీలే సమర్పించిన కానుకలు కూడా 2019 నుంచి 24 వరకు అప్పుడు జరిగినటువంటి పరకామణిలో కోట్ల రూపాయలు దారి మళ్ళీపోయింది. దాని మీద విచారణ చేసి లోక్ అదాలత్లో ఇటు చిట్టి కింద పంచాయతీ చేసినట్టు వారిని లోక్ అదాలత్లో రాజీ చేసి పంపించేశారు. ఇది తులాభారం అంశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొందరు నిత్యం రోజు లక్షల రూపాయలు తీసుకొని బయట వచ్చేశారు. వారి మీద నేను గతంలో అప్పుడు పనిచేసినటువంటి ఈఓకి మేము ఫిర్యాదు చేశామని చెప్పి కొందరు నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను ఇంటర్నెట్లో కనుక్కుంటే జరిగింది వాస్తవము, మేము విచారణ చేశాము, కానీ వారి మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ వాటాలు ఎక్కడికి పోయింది? ఆ తులాభారం వాటాలు ఎవరెవరికి వెళ్ళింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు ఇళ్ళకి చేరింది? ఆ కోట్ల రూపాయలు ఎవరెవరు చేతికి చేరిందో నిగ్గు తీర్చాల్సిన అధికారులు వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించి ఆ స్థానంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టారు. ఎంత అన్యాయం ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్.
మొత్తం మీద అంటే టీటీడీకి సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. దానిపైన విచారణ శాఖాపరంగా విచారణ జరుగుతుంది. అయితే తాజాగా ఇవాళ భానుప్రకాష్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగానే ఎన్ఫోర్స్మెంట్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే శ్రీవారి తులాభారంలోనూ అదేవిధంగానే శ్రీవారి కానుకలు సమర్పించేటటువంటి పనకామణిలోనూ పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్రమాలు జరిగాయి. కొన్ని కోట్ల రూపాయల డబ్బుల్ని అప్పుడున్నటువంటి అధికారులు అప్పుడున్నటువంటి సిబ్బంది కాజేశారు. కాంట్రాక్ట్ సిబ్బంది కూడా ఇందులో ఉంది. వీళ్ళని పెట్టుకొని కాంట్రాక్ట్ సిబ్బందిని పెట్టుకొని లోపల పరకామణిలో కావచ్చు, లేదంటే శ్రీవారి తులాభారంలో పెద్ద ఎత్తున అంటే లెక్కింపులు చేసే సమయంలో లోపల ఉన్నటువంటి డబ్బునంతా కూడా స్వామివారికి భక్తులు ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కానుకలు సమర్పించే కానుకల్ని డాలర్ల రూపంలో కావచ్చు, లేదంటే డబ్బుల రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, నోట్ల కట్టలు కావచ్చు, విదేశీ కరెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున బయటకు తీసుకొచ్చేసి సొమ్ము చేసుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి దీనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, విజిలెన్స్ పూర్తిగా కూడా దీనిపైన ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డీజీపీని కూడా ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నాం. అది కాకుండా రేపు తిరుమలలో స్థానిక అన్నమయ్య భవన్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఆ సందర్భంగా కూడా పరకామణిలో గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి అదేవిధంగానే శ్రీవారి తులాభారానికి సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి. అందులోనూ భక్తులు సమర్పించినటువంటి డబ్బులంతా కూడా కొంతమంది కాంట్రాక్ట్ సిబ్బంది ద్వారా కొంతమంది అప్పుడు పనిచేసినటువంటి టీటీడీ అధికారులు కావచ్చు, అదేవిధంగానే యాజమాన్యంగా పనిచేసినటువంటి చైర్మన్లుగా పనిచేసినటువంటి బోర్డు సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళ హస్తం కూడా ఇందులో ఉందంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీలో శ్రీవారి ట్రస్ట్ కావచ్చు, అదేవిధంగానే గతంలో లడ్డూ ప్రసాదాలు, అదేవిధంగా నెయ్యికి సంబంధించిన కుంభకోణాలు ఇట్లా రకరకాలుగా విచారణ జరుగుతుంది. దీనిపైన ఇప్పటికే కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే కూడా సిద్ధమవుతుంది అంటే ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సిట్ దర్యాప్తు బృందం. అయితే తాజాగా భానుప్రకాష్ రెడ్డి బోర్డు మెంబరు చేసినటువంటి ఆరోపణలు అదేవిధంగానే విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం మరికొన్ని సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది. దీనిపైన మాత్రం ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తారు. అదేవిధంగా రేపు జరిగేటటువంటి పాలక మండలి సమావేశంలో కూడా దీనిపైన చర్చ జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి కూడా సిఫారసు చేసి అది అసలు ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోపీనాథ్.